దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన పరిశుద్ధ నామములో మనందరినీ జ్ఞాపకం చేసుకొని మరొక నూతన ఉదయ కాలంలో ఇటు రీతిగా ఆయన పరిశుద్ధ సముఖమును స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరచడం ధన్యత మనందరికి అనుగ్రహించినందును బట్టి ఆయన విలువైన శ్రేష్ఠ నామానికి మహిమ ఘనతలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడిని ప్రభు అయిన యేసయ్య నామములో శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రాంతం ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నాతో పాటు బలిబాక్సులై వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందాం. బైబిల్ దగ్గరలోనే కదా, తెరచి చూడండి. లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిబాక్సులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించునుగాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో ఇటు రీతిగా వేకుని నీ పాద సముఖములకు నడిపించారు, మీకు వందనాలు. ఆత్మతో సత్యముతో నేను ఆరాధిస్తూ గణపరిచేటువంటి చక్కటి ధన్యత మా అందరికి అనుగ్రహించిన విధానం బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. నా తండ్రి, నీ కృప ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది బిడ్డలు వీక్షిస్తూ బలపడుతున్నారు. కేవలం నీ కృపే ఈ దినం కూడా నడిపించి బలపరచండి. మీరు మాత్రమే మహిమ పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం బిడ్డలారా, చదువుకున్నటువంటి ఈ మాట ఎవరి గురించి, ఎవరు పలుకుతున్నారు, ఎవరితో పలుకుతున్నారు, అలాంటి విషయాలు కనుక ఒక నిమిషం మనం ఆలోచన చేయగలిగితే, దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఏలియా రాజు అయినటువంటి ఆహాబుతో పలుకుతున్న మాటలు ఇవి. బహుశా మనము ఏలియా గారి గురించి ఒక చక్కటి ఆలోచన చేయగలగాలి. ఏంటనంటే, ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే లేచి ఆయన తన 2 చేతులు ఎత్తి దేవుని సన్నిధిలో నిలబడి ఉండేవాడేమో అని. ఎవరు తెలుసుకోలేనటువంటి మహత్తరమైనటువంటి కార్యాలు, లెక్కలేనటువంటి అద్భుత క్రియలను చేసేటువంటి దేవుని ఎదుట నిలబడి బహుశా ఆయన అడిగి ఉండొచ్చు, ప్రవ్వా నేడు నేను ఏమీ చేయాలో ఆజ్ఞివని. చూడండి, కొంతమంది మోకరించి ప్రార్థన చేస్తారు, కొంతమంది కూర్చుని ప్రార్థన చేస్తారు, కొంతమంది నడుస్తూ ప్రార్థన చేస్తారు, కొంతమంది ఆకాశం తట్టు కనులెత్తి ప్రార్థన చేస్తారు. ప్రతి స్థలమందు కూడా వాళ్ళకి ఎవరికి ఇష్టమైన రీతిలో ప్రార్థన చేస్తారు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు హిజ్కియా గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడు. దానియేలు తన ఇంటి పైగది యెరూషలేము తట్టు కిటికీలు తీసి ప్రార్థన చేశాడు. సుంకరి ఆకాశం వైపు మరి చూడటానికి తలయట ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుని ప్రార్థన చేశాడు. అయితే ఏలియా ఎలాగ ప్రార్థన చేశాడు అని అంటే, ఇప్పుడు మాట, ఎవని సన్నిధిని నేను నిలిచి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడు నా యెహోవా ఎదుట నిలబడి ప్రార్థన చేశాడు. దేవుని ఎదుట నిలబడేటువంటి ప్రార్థన. రాజులకు రాజు ఎదుట నిలబడ్డాడు కనుక లోకానుసారమైనటువంటి రాజులకు ఏలియా ఏమాత్రం కూడా భయపడలేదు. మామూలుగా రాజు ఆజ్ఞలకు సైనికులు, ప్రజలు లోబడతారు, రాజ్యంలో ఉన్న అందరూ కూడా లోబడతారు. కానీ రాజుకు దేవుని ఎదుట నిలబడి ప్రార్థిస్తున్నప్పుడు భూమి, ఆకాశం, సమస్తను కూడా మనుష్యుకు లోబడతాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి, యెహోషువ సూర్యుడా గిబియోనులోను నిలువుము, చంద్రుడా నీ వయ్యాలోనులో నిలువు అని చెప్పినప్పుడు సూర్యచంద్రులు యెహోషువ మాటకు లోబడ్డాయి. అలాగే గత రాత్రి ఉదయకాలం జ్ఞాపకం చేసాం, ఏలియా ప్రార్థన చేసినప్పుడు ప్రకృతి, వర్షం, మంచు లోబడ్డాయి. గత దినాన మనం ధ్యానం చేసిన ఆసక్తికర ప్రార్థన గమనించండి. ఉదయకాల సమయంలో ఒక మాట చెప్తాను నేను. దేవుని ఎదుట నిలబడేవారు, దేవుని ఎదుట నుంచుని ప్రార్థన చేసేవారు అల్పులైన మనుషులు ఎదుట ఎప్పుడు కూడా చేతులు కట్టుకుని నుంచోవాల్సిన అవసరం లేదా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టి, అలా నిలబడరంతే. కారణం, ఆ వ్యక్తి దేవుని ఎదుట నిలబడ్డాడు కనుక సామాన్యుడైన అల్పులైన మనిషి ఎదుట వినయముతో చేతులకు నిలబడాల్సిన అవసరం లేదు. ఆసక్తితో ప్రార్థించేవారు దేవుని ఎదుటకు తప్ప మరి ఎవరి ఎదుటకి వెళ్ళరండి. అబ్రహాం లింకన్ గారు అంటే అమెరికా దేశానికి అధిపతిగా ఉన్నప్పుడు అనుదినము కూడా ఉదయాన్నే దేవుని సన్నిధిలో ప్రార్థించే మునుపు మనుషుల దగ్గరికి వెళ్ళేవాడంట ఆయన. కానీ వెళ్ళేవాడు కాదట, క్షమించాలి. మనుషుల దగ్గరికి వెళ్ళే ముందు దేవుని దగ్గరికి వెళ్ళే ముందు దేవుని దగ్గర ప్రార్థన చేసిన తర్వాతే మనుషుల దగ్గరికి వెళ్ళేవాడట ఆయన.
ఏలియా వ్యక్తిగత జీవితం గురించి మనకు పెద్దగా వ్రాయబడలేదు. ఒక ఆయన తిష్బీయుడు అని మాత్రం చెప్పబడింది. అయితే అతని అంతస్తు మాత్రము దేవుని ఎదుట నిలబడడంలో ఉంది. హల్లెలూయా. వీళ్ళని గమనించిన ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమం అనుదినం వీక్షిస్తున్న బిడ్డలు ఎవరైనా సరే, ఒకవేళ విద్య లేని పామరులు ఉండవచ్చు, నిరుపేద కుటుంబంలో పుట్టి ఉండవచ్చు, మనకు సహాయం చేసేవాడు ఎవడో లేకపోవచ్చు, అయినా కూడా మనము దేవుని ఎదుట నిలబడడం నేర్చుకోవాలి. అప్పుడు రాజులు ఎవరు అధిపతులు అందరికి మీ దగ్గరికి వచ్చి నుంచుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని ఎదుట నిలబడడం నేర్చుకోవాలి. ముందు ఆయన పాద సముఖంలోకి వచ్చి నిలిచి ప్రార్థించడం నేర్చుకోవాలి మనం. గమనించి ఏలియాను వెంబడించినటువంటి ఎలీషా కూడా దేవుని ఎదుట నిలబడి ప్రార్థన నిలబడడం నేర్చుకున్నాడు. మరి మనుషుల దగ్గర నిలబడడం నేర్చుకోలే. అంటే ఎలీషా కూడా అదే మాట, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలీయుల యెహోవా జీవముతోడు అన్నాడు ఎలీషా కూడా. ఉదయకాల సమయంలో ప్రియ దేవుని గమనించండి, ప్రభువు అల్పులైన వారిని ఎన్నుకుంటాడు. చూడండి, ఇశ్రాయేల్ ప్రజల్లో లేవి గోత్రం ఎన్నుకున్నాడు ఆయన. లేవి గోత్రము చాలా అల్పమైంది, కానీ దేవుని సన్నిధిలో నిలబడడానికి, ఆయనను సేవించి ఆయన నామాన్ని బట్టి దీవించడానికి ఆ గోత్రాన్ని మాత్రం ఎన్నుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. పిల్లరా, దానియేలు అతని ముగ్గురు స్నేహితులు ఎప్పుడు కూడా దేవుని ఎదుట నిలబడడం నేర్చుకున్నారు. అందుకే ఆ ముగ్గురు మంటలో అగ్నిలో పడవేయబడిన, దానియేలు సింహబోర్లో వేయబడినా కూడా వారి దగ్గరికి ఏం రాలేదు, భయం రాలే. రాజే స్వయంగా వచ్చాడు. అరే, నేను ముగ్గురు మనుషులను వేసేసాను కదా, నాలుగవరు కనబడుతున్నాడు ఏంటి, రండి బయటకు అన్నాడు. సింహబోధ దగ్గరికి వెళ్ళి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అన్నాడు. అంటే చూడండి, మనము దేవుని ఎదుట నిలబడ నేర్చుకుంటే లోక అధిపతులు మన ఎదుట నిల్చుంటారు. ఈ సత్యాన్ని గమనించకే ఈరోజు లోకంలో ప్రతి మనిషి దగ్గర చేతులు కట్టు నుంచి ఉంటున్నాం. చాలా విచారకరమైన విషయం. గమనించాలి. ఉదయకాల సమయం అనొచ్చు మీరు, లోకంలో ఉండకపోతే ఎలాగండి? జాగ్రత్త. లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. లోక అధిపతుల కంటే కూడా ఉన్నతమైనటువంటి అధిపతి ఆయన. రాజులకు రారాజు ఆయన, ప్రభువులకు ప్రభు. ఆయన ఎదుట నిలబడి నేర్చుకోవాలి ముందు. కనుక ఏలియా చెప్తున్నట్లుగా నిలబడి ప్రార్థించాలి. ఎవరి ఎదుట అంటే మనుషుల దగ్గర కాదు, దేవుని నిలబడి ప్రార్థించే అలవాటు మనము చేసుకో. తద్వారా అద్భుతాలు మనం కూడా చూడగలుగుతాం. దేవుడి మాటలు మనకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమమయుడ మహోన్నతుడు, మీకు వందనాలు నాయనా. నీ సన్నిధిలో మేము నీ ఎదుట నిలబడి నేర్చుకుంటే, నీ ఎదుట నిలబడి ప్రార్థన నేర్చుకుంటే మనుషులు సహితం మా ఎదుట నిలబడతారని వాక్యం సెలవిస్తుంది. ఆనాడు నా తండ్రి ఆహాబు క్రూరుడైన, యెజబెలు క్రూరాలైనా సరే, ఏలియా ఏమాత్రంగా భయపడక ధైర్యంగా ఎదుట నిలబడడానికి మీరు ఇచ్చే శక్తి కారణం, మీ ఎదుట నిలబడే అలవాటును కలిగి ఉన్నాడు ఏలియా. అట్టి స్థితిలో ఈరోజు నేను లోక అధికారుల ఎదుట మేము నిల్చున్నామంటే అది మా అవసరాల కొరకు అయి ఉండొచ్చు. కానీ నాయన, మేము ప్రతి విషయంలో మనుషుల ఎదుట సాగిలపడకుండా నీ ఎదుట సాగిలపడి నీ ఎదుట నిలబడేటువంటి ధైర్యం దయచేయండి. విత్తబడిన వాక్యం వింటే బిడ్డలందరి జీవితం దయచేయండి, ఫలింపచేయండి. ఈ కార్యక్రమం అనుదినం ఆత్మీయంగా బలపరుస్తూ అనేక మందిని ఫాలిబాగులు చేస్తున్నారు. నిశ్చితమైన మరింత మంది ఫాలిబాగులై ఈ కార్యక్రమంలో నిన్ను గణపరచే కృప దయచేయండి. మీరే మహిమ పొందని గణపతమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.